హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ట్రేడ్ లైసెన్స్ల జారీలో నిర్లక్ష్యం జరిగింది. అంటే ట్రేడ్ లైసెన్స్ల ఒకటేనే కాదు, జిహెచ్ఎంసీకి సంబంధించిన విషయాల్లో కొంత లోతుగా వెళ్ళిన కౌన్సిల్ సమావేశాలు మనం పర్యవేక్షించినా కూడా చెప్పుకుంటే చాంతాడంత లోపాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి ఒక నిర్లక్ష్యం వెలుగులోకి చూసింది. జిహెచ్ఎంసీ ఐటీ విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తనిఖీలు లేకుండానే ఆన్లైన్లో లైసెన్సుల జారీ ప్రక్రియ కూడా జరిగిపోయింది. ట్రేడ్ లైసెన్స్ల జారీలో నిర్లక్ష్యాన్ని బయటపెట్టారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్. మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో కూడా ఉన్నారు. ఏకంగా మున్సిపల్ ఆఫీస్ని గతంలో ప్రాపర్టీ ట్యాక్స్ నేపథ్యంలో ఏకంగా గద్వాల్ విజయలక్ష్మి పేరుపై మార్చడమే కాకుండా మల్కాజ్గిరిలోని జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా ప్రస్తుతం అక్కడే ఉన్న చోట ఒక ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు. అది కూడా డ్రగ్ మార్టిన్ కాంగ్రెస్ పేరిట ఆ ట్రేడ్ లైసెన్స్ మంజూరైంది. దానికి ఎటువంటి ఆధారాలు చూపించలేదు. పూర్తిగా ఒక తెల్ల కాగితాలతోనే డ్రగ్ లైసెన్స్ జారీ చేసింది జిహెచ్ఎంసీ. అయితే గతంలో ఈ యొక్క ఐటీకి సంబంధించిన దాంట్లో లైసెన్స్ జారీ చేయాలంటే దానికి ఒక ఆటోమేటిక్ టెస్టింగ్ కూడా ఉంటుందంటూ కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం చూస్తే ఎటువంటి టెస్టింగ్ లేదు. మొత్తం డొల్లా అనేది కనబడింది. తెల్ల కాగితాలతోనే లైసెన్స్ జారీ అయింది. ఈ రకంగా ఎంతమంది ఎన్ని లైసెన్సులు జారీ చేసి ఉంటారు, ఎన్ని అక్రమాలకు పాల్పడి ఉంటారు అనేది మరొక కొత్త వివాదం అయితే మొదలైంది. ప్రస్తుతం మనతో పాటుగా కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. ఎస్ శ్రవణ్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే అండి. సో ఎట్లా గమనించారు ఫస్ట్ ఈ మున్సిపల్ ఐటీకి సంబంధించి లోపాలు అనేది? మొదట్లో నాకు తెలిసి అదే ఆ ఐటీ వింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్ టెస్టింగ్ ఉంటుంది. ఆ లైసెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే, విచారించిన తర్వాతనే లైసెన్స్ జారీ చేస్తారు. కానీ మీకు ఎక్కడ ఏం లేకుండా ఒక మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎట్లా లైసెన్స్ పొందగలిగారు? స్వతహాగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడంతో ప్లస్ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అనేక అంశాలపైన కంటిన్యూస్గా ఫైట్ చేయడంతో, అంటే కంటిన్యూస్ ప్రజా సమస్యలపైన నిత్యం పోరాడంతో ఇవన్నీ కూడా కనెక్టెడ్ ఇష్యూస్. బేసికలీ మీకు చూస్తుంటే గతంలో సెల్ఫ్ అసెస్మెంట్ 1లో మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్కి, అంటే అప్పుడు నోటరీ భూములకు సంబంధించి నోటరీ భూములకు సెల్ఫ్ అసెస్మెంట్ పేరుతోటి డైరెక్ట్గా మనమే అసెస్మెంట్ చేసుకొని దానికి ట్యాక్సెస్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ మనకి సబ్ రిజిస్టార్ పోయి రిజిస్టర్ చేయాలి అంటే వాళ్ళకు ట్యాక్స్ పేపర్ ఉంటే సరిపోతుంది. సో ఏ భూమికైనా నోటరీ చేయడం ఎవరైనా చేయొచ్చు. ఏ భూమికైనా, ప్రభుత్వ భూమి కానివ్వండి, ప్రైవేట్ భూమి కానివ్వండి, ఒక నోటరీ ఎవరైనా చేయొచ్చు. నోటరీ ఏముందంటే ఒక కాగితం మీదనే కదా, అది ఎవరైనా చేయొచ్చు. ఈ నోటరీ పెట్టేసుకొని నేను ఒక ట్యాక్స్ పేపర్ జనరేట్ చేయగానే ఏం చేస్తే ఈ ట్యాక్స్ పెట్టుకొని, ఈ నోటరీ పెట్టుకొని నేను డాక్యుమెంట్ నా పేరు మీద క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే భూమికి ఎన్ని నోటరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసైనా సరే ఈ ట్యాక్స్ పేపర్లు జనరేట్ చేసుకుని ఎన్ని డాక్యుమెంట్లు అయినా క్రియేట్ చేసినటువంటి సందర్భం. ప్రభుత్వ భూములకు ఈ విధంగా డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కబ్జా చేసిన వైనం కొన్ని లక్షల, అంటే దాదాపు 1,00,000 డాక్యుమెంట్ల పైన నేను ఆ రోజు స్కామ్ బయట పెట్టిన తర్వాత 1,00,000 డాక్యుమెంట్లను వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. 1,00,000 డాక్యుమెంట్లు, ఒకటి కాదు రెండు కాదు. జిహెచ్ఎంసీలో కబ్జా చేయడానికి ఇది ఒక చాలా ఈజీ. కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీలు కబ్జాలు జరిగినాయి ఆ రోజున. పేదోడి భూములను ఇష్టానుసారంగా కబ్జా చేశారు, ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ఆ రోజు కబ్జా చేశారు. ఈ యొక్క ప్రక్రియని నేను ఆ రోజు ఈ స్కామ్ని బయట పెట్టడం జరిగింది. చేసి మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్కి అసెస్మెంట్ చేసి కొంత నా పేరు మీద, కొంత మేయర్ గారి పేరు మీద, అంటే మేయర్ గారి పేరు మీద చెప్తాను. సెల్ఫ్ అసెస్మెంట్ 1లో కబ్జాలతో పాటుగా పెద్ద ఎత్తున అక్రమాలు కూడా జరిగి ఉంటాయి. అయితే ఘోరమా భయంకరమైనటువంటి అక్రమాలు జరిగినాయి. కాబట్టి ఐటీ లోపం వల్లే జరిగిందా? కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తూ ఈరోజు జిహెచ్ఎంసీ బడ్జెట్ 6,000 కోట్ల రూపాయలండి. దీంట్లో మనం ఈఆర్పీ పేరుతోటి ప్రతిసారి 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు డబ్బులు స్పెండ్ చేయడమే కాకుండా అనేక మంది ఆఫీసర్లకు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి పోషిస్తోంది జిహెచ్ఎంసీ. వీళ్ళందరూ నిద్రపోతున్నారా లేకపోతే గాడిద పళ్ళు తోముతున్నారా అనేది క్వశ్చన్. అంటే కనీసము ఇప్పుడు ఈ రోజు ఆన్లైన్ చేసిన తర్వాత బేసిక్గా వెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఎవరైనా ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఇచ్చారనుకుందాం. మీరు ఇచ్చారు. ఇప్పుడు మీరేం మీకు స్లాబ్ రేట్స్ ఏ విధంగా తెలుస్తాయి మీకు తెలియదు. మీకు ఉన్నటువంటి నాలెడ్జ్లో మీరు అప్లై చేశారు. నా హూజ్ ఓనర్స్ లైసెన్స్ ఆన్ జిహెచ్ఎంసీ అప్లికేషన్ రిసీవ్ చేసుకొని నేను మీ దగ్గరకు వచ్చి, అయ్యా మీరు దీనికి పలానా దానికోసం దరఖాస్తు పెట్టుకున్నారు కదా, ఇంకో మీ వివరాలు కరెక్ట్ ఉన్నాయి లేదా మీ వివరాలు తప్పు ఉన్నాయి, ఇంకో మీకు ఇంత పడుతుంది అని చెప్పి వెరిఫై చేసిన తర్వాత నీకు డాక్యుమెంట్ జారీ చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఏమి చేయకుండా డాక్యుమెంట్ చేయగానే ఆ రోజు పీటీఎన్ నెంబర్ అంటే ఒక ప్రాపర్టీ ట్యాక్స్కి, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ టేకింగ్ మనం ఈ ప్లేస్లో ఉన్నాము, మనం ఒక నోటరీ పేపర్ రెడీ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసి ఆ ల్యాండ్ మనం కబ్జా చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే జరిగినాయి అట్లా ఒక్కటి కాదు రెండు కాదు. ఒక ఫేక్ నోటరీ పేపర్ తోటి ఒక ట్యాక్స్ పేపర్ లేదు, కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీలు కొల్లగొట్టబడ్డాయి. కోట్ల రూపాయల ప్రాపర్టీలు. ఓకే. మెహదీపట్నంలో మా స్వచ్ఛంద సేవా సంస్థ హాస్పిటల్ ఉందండి. మా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ 1400 గజాలు. దాంట్లో అక్కడ ఉన్నటువంటి సదరు పార్టీ
అక్కడ వర్గానికి చెందినటువంటి ఓల్డ్ సిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే డైరెక్ట్ కబ్జాకి వచ్చాడు. ప్రాపర్టీ పీటీఎన్ జనరేట్ చేసుకొని లోకేష్ కుమార్ గారి దగ్గర కూర్చోబెట్టి నేను క్యాన్సిల్ చేసి ఎలగొట్టిన అక్కడి నుంచి. రాజాసింగ్ గారు కూడా ఫోన్ చేశారు ఈ విషయంలో. అప్పుడు ఆ రోజు అక్కడ కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యేని అక్కడి నుంచి పరిగెట్టారు. మీరు ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో పెట్టుకోవడానికే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఓల్డ్ సిటీలో. ఆ రోజు అక్కడ కూర్చోబెట్టి ఫేక్ నోట్ ఏం లే ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నాడు, సెల్ఫ్ అసెస్మెంట్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, 2 పెట్టుకొని పోయింది. అది పెట్టుకొని ఈ రోజు కోర్టుకు పోవాలంటే కూడా ఇప్పుడు అది ఎప్పుడైతే నేను ఈ స్కామ్ బయట పెట్టిన తర్వాత క్యాన్సిల్ చేశాను. అడిగినా కూడా నేను జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టిన నా ల్యాండ్ అని చెప్పుకోవడానికి నా ప్రాపర్టీ చెప్పుకోవడానికి అది వరకు కోర్టుకే పోయి డైరెక్ట్ గా సూపర్ ఇంజెక్షన్ ఆర్డర్ కోసం కోర్టుకి ఇంజెక్షన్ ఆర్డర్కే పోయి ప్రాపర్టీస్ ని రక్షించి ఉన్నటువంటి సామరస్యంగా సమర్థించాల్సినటువంటి జిహెచ్ఎంసీ లోపాలను క్రియేట్ చేసే ఒక అస్త్రంగా మారింది. అయితే దీంట్లో ఎంత భయంకరమైన నిజాలు మీకు చెప్తాను. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ఫేక్ వస్తున్నాయా, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు స్కామ్ చూసా 30,000 సర్టిఫికేట్లు అయినాయా ఆన్లైన్ ద్వారా. సో మీకు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఒక డెత్ సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఉండి నాకు ట్రేడ్ లైసెన్స్ ఉంటే నాకు ఇది రెసిడెన్స్ ప్రూఫ్ అవుతుంది, ఒక లోకల్ బాడీ ఇచ్చింది. బర్త్ సర్టిఫికేట్ ఉంది, నేను పాస్పోర్ట్ అప్లై చేసుకుంటా. నేను రోహింగ్యా బంగ్లాదేశ్ ఉన్నాయి ఉండొచ్చు, లేదా పాకిస్తాన్ ఉన్నాయి ఉండొచ్చు. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగా అంటే నేను పాస్పోర్ట్ ఒక ఆధార్ కార్డు కింద ఐటీ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని అక్రమాలు స్టార్ట్ అయినాయి. అంటే నిర్లక్ష్యం. అంటే ఒక కోట్ల రూపాయలు పోసిన తర్వాత కూడా ఒక సిస్టమ్ని ప్రాపర్గా డిజైన్ చేయడంలో అధికారులు కానివ్వండి లేకపోతే యంత్రాంగం కానీ పూర్తిగా ఫెయిల్ అయింది. పదే చెప్తున్నప్పటికి కూడా ఫెయిల్ అవ్వడం ఒక ఎత్తు అయితే పదే అన్యాయం జరుగుతోందని చెప్పినప్పటికి కూడా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం అనేది మళ్ళీ కొసమెరుపు. అంటే మీకు తెలియదు చెబితే వినరు. సరే, మనం ఆన్లైన్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం. ఆ డాక్యుమెంట్స్ని ఫిజికల్గా అక్కడ అధికారులు టెస్టిఫై చేయాలి కదా, దాన్ని చేయలేదు. అదే లాస్ట్ టైం చేయలేదు, అట్లా చేయలేదు కాబట్టి జనరేట్ అయిపోయింది కదా నాకు. అసలు పీటీఐఎన్ జనరేట్ కావడం అంటే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. అసలు ప్రొవిజనల్గా మీరు అప్లోడ్ చేసినప్పుడు ఒకవేళ వెరిఫికేషన్ కాకముందు ఏ విధంగా పీటీఎన్ కానీ టీఐఎన్ నెంబర్ కానీ జనరేట్ చేస్తారు? Number should not be generated because once the number is generated, actually, it can lead to any kind of damage. ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్. ఇప్పుడు మీకు ఇప్పుడు జనరేట్ చేసి చూపిస్తాం మీకు. ఒకసారి గతంలో కూడా మీరు పీటీఐ జనరేట్ చేశారు, ఏకంగా జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్ నే మేయర్ గారి పేరు మీద జనరేట్ చేశారు కదా, ఎట్లా సాధ్యమైంది? అది అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు? అప్పుడు కౌన్సిల్ లో కూడా నాకు తెలిసి సమావేశంలో కూడా చర్చ జరిగింది. అప్పుడు నేను అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మా ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేనిఫెస్టోని వారి ఫోటోని పెట్టి అప్లోడ్ చేశారు. ఇప్పుడు మా డాక్యుమెంట్ కోసం నోటరీ డాక్యుమెంట్ బదులు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని అప్లోడ్ నోటరీ కూడా కాదు మీరు అప్లోడ్ చేసింది, జస్ట్ మేనిఫెస్టో. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మేనిఫెస్టోకి నోటరీకి తెవలేకుండా అప్రూవల్ అయిపోయింది. అప్రూవల్ అయిపోయింది. దానికి ఆటోమేటిక్ టెస్టింగ్ అనేది ఉంటుందా బేసిక్గా? ఇప్పుడు సింపుల్ ఏఎస్పీ చాలా చిన్న అప్లికేషన్ అండి వీళ్ళు పెట్టేది. ఏఎస్పీఎక్స్ అంటే ASP.NET వెబ్ ఫామ్ అంటారు దీని సాఫ్ట్వేర్ టెక్నాలజీలో. ఇంజనీరింగ్ పాస్ అయినా ఏ స్టూడెంట్ అయినా దీన్ని చెప్పగలుగుతాడు. అంటే దీన్ని ఇది సింపుల్, ఇది ఏం చేస్తుంది, ఒక వెబ్ ఫామ్ తీసుకొస్తుంది, కొన్ని ఫీల్డ్స్ తీసుకుంటుంది, దాన్ని సబ్మిట్ కొట్టంగానే వ్యాలిడేట్ చేసి డేటాబేస్లో పడేసి ఐడి జనరేట్ చేస్తుంది, ఇంతే. కానీ ఆ బేసిక్ వ్యాలిడేషన్ కూడా దీనిలో పెట్టలేదంటే కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ ఎవరికి ఇచ్చి ఈ సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది నేను అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కు చేసినా కూడా ఈ సాఫ్ట్వేర్ చిన్న స్టూడెంట్ వారం రోజుల్లో చేసిస్తాడు ఈ అప్లికేషన్. జిహెచ్ఎంసీ ఆఫీస్ని కన్వర్ట్ చేసారు మీరు? చేసి పడేసాం. ఓకే, మీ పేరు మీదకి గద్వాల విజయలక్ష్మి పేరు చేసాం. ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ కూడా నేనేం చేసాను, ఫస్ట్ రెండు లైసెన్స్ జనరేట్ చేసిన. ఒకటేమో డ్రగ్స్ వ్యాపారం చేసామని పెట్టిన. డ్రగ్స్ అంటే మొదటిది ప్రాపర్టీ ట్యాక్స్ ఈ రకంగా కట్టడం వల్ల ప్రాపర్టీ పీటీఐఎన్ జనరేట్ కావడం వల్ల కొన్ని అక్రమాలకు తావిస్తుంది. ఓకే, ఈ ట్రేడ్ లైసెన్స్ ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ కూడా జనరేట్ కావడం వల్ల టీఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ప్రొవిజనల్ లైసెన్స్ అని వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు లక్షల ట్రేడ్ లైసెన్స్ జనరేట్ అవుతున్నాయి కదా, మరి మీరు ఎక్కడైనా వెరిఫికేషన్ చేస్తారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ విసురుతున్నారు అధికారులను. ఇప్పటి వరకు మీరు జనరేట్ చేసిన ట్రేడ్ లైసెన్స్లో ఎన్ని వెరిఫై, కనీసం 5% అన్నా మీరు వెరిఫై చేసిర్రా? 5% కూడా వెరిఫై చేయలేని నా ఆరోపణ. ప్రూవ్ చేయండి, ఎన్ని వెరిఫై చేశారు మీరు? ఈరోజు నేను ఆరోపణ చేసా కాబట్టి మహా అంటే ఇది లైసెన్స్ క్యారీ చేయొచ్చు, మరి ఇంతకుముందు చేసినవన్నీ ఇప్పుడు ఇది ఒక లోకల్ ప్రూఫ్ కింద అయితే దీంతో నేను ఏమైనా చేయొచ్చు, లోన్ తీసుకుంటానా లేకపోతే లోకల్ అడ్రస్ ప్రూఫ్ కింద పెడతాను, ఏదైనా చేయొచ్చు నేను. ఇంకోటి, దీనికి వేసినటువంటి డబ్బులు కరెక్ట్ అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను వేసిన రేటే స్లాబ్ అని కరెక్ట్ అనుకుంటే నువ్వు మీరు వెరిఫై చేసినప్పుడు అది కరెక్టా కాదా, అసలు లెజిటిమేట్ బిజినెసా కాదా, సరైన వ్యాపారమా కాదా, అసలు ట్రేడ్ లైసెన్స్ ఇస్తున్నప్పుడు జిహెచ్ఎంసీ ఏమి ఇస్తుంది? ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నామని, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నందుకు జిహెచ్ఎంసీ యాక్ట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఎక్సెట్రా బ్రేకప్ ఉంది, దీనికోసం మీరు ప్రాపర్టీ ట్యాక్స్ అని కడుతున్నారు. ట్రేడ్ లైసెన్స్ కట్టాలి, ఎందుకు కట్టాలి చెప్పండి? దాంట్లో బ్రేకప్ చెప్పమనండి జిహెచ్ఎంసీని. ట్రేడ్ లైసెన్స్ ఎందుకు కట్టాలి? ఒక వ్యాపారవేత్త ఏం ప్రొవైడ్ చేస్తున్నారు?
ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏం చేస్తున్నారు? రోడ్డు మామూలుగా ప్రాపర్టీ ట్యాక్స్, ఆ బిల్డింగ్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి దాంట్లో వస్తుంది. వ్యాపార సముదాయాల కోసము ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ఇస్తున్నటువంటి ఏంటి ఫెసిలిటీస్? ఒకటి సరే, ఆ సంగతి పక్కన పెట్టుకున్నా కూడా మరి ట్రేడ్ లైసెన్స్ మీరు ఇచ్చినప్పుడు అసలు దాని కాస్ట్ ఎంత ఉండాలి, అది బిజినెస్ సైజ్ ఏంటి, అది లెజిటిమేట్ బిజినెసా కాదా, చేస్తున్నవాడు అక్రమమా సక్రమమా, దాన్ని కనీసం వెరిఫై చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? కింద మీకు చూస్తే వీళ్ళు ప్రొవిజనల్ అని చెప్పి సర్టిఫికేట్ జనరేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా, కింద వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఫలానా క్లాసెస్ లేకపోతే ట్రేడ్ లైసెన్స్ మీకు ఈ లైసెన్స్ ఇచ్చేస్తాం అది చేస్తాం అంటే అక్కడ క్యాన్సిల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వైలేట్ చేయకూడదని రాసింది. ఎక్కడ చూపిస్తారు? ఇప్పుడు మీకు లైవ్లో డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఎక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్. రైట్, ఒకటి చూసేటువంటి వ్యూవర్స్కి ఏంటంటే ఇక్కడ గతంలో ఏకంగా జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్నే ఒక ఫేక్ డాక్యుమెంట్, ఏకంగా మీరు ఆశ్చర్యపోతారు, అక్కడ నోటరీ కూడా కదని చెప్తున్న ప్రకారం ఏంటంటే నోటరీ అప్లోడ్ చేసినా కూడా ఆ నోటరీ ఆధారితంగా పీటీఐ జనరేట్ అవుతుంది. అంటే ప్రాపర్టీ మాది, ఈ నోటరీ ఆధారంగా ఉంది, ఈ ప్రాపర్టీ మేము ఇన్ని రోజులుగా ఇందులో ఉంటున్నామని చెప్పి ఆ నోటరీ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయడం తర్వాత ఒక పీటీఐ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ ప్రాపర్టీ వాళ్ళదనే రకంగా జిహెచ్ఎంసీ అప్రూవల్ చేస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఉంది దీనికోసం, జిహెచ్ఎంసీ రూపొందించే సాఫ్ట్వేర్ ఉంది. ఏకంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని పొందుపరిచి నోటరీ కూడా కాదు, ఇక్కడ ఒక మేనిఫెస్టోని పొందుపరిచి ఏకంగా జిహెచ్ఎంసీ ఆఫీస్ని గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం మేయర్ గారి పేరు మీద, ఆ తర్వాత ఆయన పేరు మీదకి ఆ పీటీఐని జనరేట్ చేసుకున్నారు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే నోటరీ కూడా కాదు, ఇక్కడ ఒక మేనిఫెస్టో. అంటే ఎంత నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది మేనిఫెస్టోనా ఏంటి ఏంటనేది కనీసం పరీక్షించకుండా, పర్యవేక్షించకుండా, కనీసం సర్టిఫై చేయకుండా అక్కడ పీటీఐ జనరేట్ చేయబడింది. ఆటోమేటిక్గా ఇది సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఆప్షన్ చాలా క్లియర్ కనబడుతుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి పీటీఐ నెంబర్తోని అనేక అక్రమాలకు పాల్పడవచ్చు. గతంలో ఆయన చెప్పినట్టు ఇందాక ఒక ఎమ్మెల్యేని ఏకంగా ఈ ప్రాపర్టీ నాదని హైకోర్టు కూడా పోయాడు. సో ఆ రకంగా కబ్జాలకు పాల్పడే అవకాశం ఉంటుంది, రకరకాల చేసేటువంటి పనులు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాజాగా గతంలో జరిగిన ఈ వివాదానికి కౌన్సిల్ సమావేశంలో పెద్ద ఎత్తున రచ్చకెక్కింది, అక్కడ వివాదం కూడా జరిగింది, సమావేశంలో ఈ యొక్క చర్చ కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు ఆయన చేసిన మరొక అంశం ఏంటంటే కొత్తగా ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఎటువంటి ఆధారం లేకుండా అది చేసేటువంటి బిజినెస్ అయినా కాదా, ఆ బిజినెస్లో ఎటువంటి అంటే ఎంత బిజినెస్ రొటేషన్ అవుతుంది, ఇవేమీ పొందుపరచకుండానే ఖాళీ ఒక తెల్ల కాగితంతో ఆయన ట్రేడ్ లైసెన్స్ కూడా జనరేట్ చేశారు. మనకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు లైవ్లో. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం మరి ఏం జరుగుతుంది. అయితే తాజాగా ఆయన చేసింది ఏంటంటే మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది, ఒక రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి గద్వాల విజయలక్ష్మి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా చూపించి ఆయన నేరుగా ఒక ఐ డోంట్ హ్యావ్ లైసెన్స్ అని చూపించి చాలా క్లియర్గా ఒక ట్రేడ్ లైసెన్స్ సంపాదించారు. గతంలో ఒక ఆఫీసీ మేయర్ మీదకి అయింది, ఇప్పుడు ఏకంగా ఒక మాదక ద్రవ్యాలకు సంబంధించిన షాపే డ్రగ్ మార్ట్ ఇన్ కాంగ్రెస్ అనే పేరుతో ఆయన క్రియేట్ చేశారు. మరొకసారి లైవ్లో డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు ఆయన ఏం జరిగింది, ఎటువంటి లోపం ఉందనేది. ఎస్ శ్రావణ్ గారు ఒకసారి లైవ్లో డెమాన్స్ట్రేట్ చేసి చూపించండి. షూర్ సార్. ఇప్పుడు ఇది డాక్యుమెంట్, ఇది లైసెన్స్ అగ్రిమెంట్ ల్యాప్టాప్లో ఓకే, ఇది లైసెన్స్ అగ్రిమెంట్. నేను దీంట్లో ఏం రాయట్లేదు, నేను యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అని పెట్టాను అంతే. జస్ట్ దీన్ని ఒక పీడిఎఫ్ కింద లైసెన్స్ అగ్రిమెంట్ పీడిఎఫ్ అని సేవ్ చేస్తున్నాను. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఇంకో ఫైల్ తీసుకున్నాను, దీంట్లో ఏం లేదు, మా ప్రియతమ నాయకుడు మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకున్నా. ఇది ఓన్లీ ఐడి ప్రూఫ్ కింద పెట్టుకున్నా. సో ఐడి ప్రూఫ్ లైసెన్స్ డాక్యుమెంట్ అంతే కదా. ఇక్కడ అప్పుడు ఇది సైట్ trade.ghmc.gov.in ఆన్లైన్ ట్రేడ్ రిక్వెస్ట్.aspx పేజ్, ఇది వెబ్ ఫామ్, ఇది బేసికలీ ఇది మెయిన్ వెబ్సైట్. ఇది మీరైతే తీసుకునేది ఈ వెబ్సైట్, దీంట్లో మనం డేటాలు ఎంటర్ చేయాలి బేసికలీ. రెండు డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి, వైట్ పేపర్ లో ఐ డోంట్ హ్యావ్ నథింగ్ ఎనీథింగ్ అనేది ఒకటి, రేవంత్ రెడ్డి ఫోటో సరిపోతాయి ట్రేడ్ లైసెన్స్ కోసం. వీటి కోసమే మనం చూద్దాం ఏం జరుగుతుంది. ఇది కేవలం అవగాహన కోసం, అట్ ది సేమ్ టైం హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేయడం కోసం మాత్రమే. ఇదేదో తప్పుదారి పట్టించే విధంగా దీని ద్వారా ఇంకెవరైనా అక్రమాలకు పాల్పడి కొత్తగా ట్రేడ్ లైసెన్స్ తీసుకొని దీని ద్వారా లోన్లు పొంది, ఇది కేవలం ఒక అవగాహన కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇది ముమ్మాటికి జిహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేయడం కోసం చేసే ప్రయత్నం మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశపూర్వకంగానో లేదంటే ఎవరినో కొత్తగా రేకెత్తించే విధంగానో వారిని ఇటువంటి అక్రమాలకు పాల్పడిన విధంగా చేసే ప్రయత్నం కాదు. కేవలం జిహెచ్ఎంసీ అధికారులు లోపాలు ఏ రకంగా ఉన్నాయో ఎత్తి చూపే ప్రయత్నం మాత్రం ఆర్టీవీ చేస్తోంది. మనతో పాటుగా శ్రావణ్ గారు ఉన్నారు, కార్పొరేటర్, ఆయన చూపిస్తారు ఏ రకంగా జరుగుతున్న అక్రమాలు అనేది. సో గద్వాల విజయలక్ష్మి ఎంటర్ చేశాను. ఓకే, అంటే మా అక్క పేరు ఎందుకు ఎంటర్ చేస్తా అంటే మా అక్క మాకిద్దరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. వేరే వాళ్ళు అయితే కొడతారు, మా అక్క అయితే కొట్టినా ఏంటంటే తిట్టి ఊరుకుంటారు పాపం, అంతే. డెమాన్స్ట్రేషన్, ఆమె తప్పేం లేదు. ఈమెయిల్, ఈ ఆధార్ నేను మ్యాండేటరీ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లే అండి. ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అంతే.
ఇంకోటి ఇచ్చాను. ట్రైట్ లైసెన్స్ సేమ్ మీరు అన్నట్టుగా ఐఫోన్ కాంగ్రెస్ అని పెడుతున్నాను. లేదు ఇందాక డ్రగ్ మార్టిన్ కాంగ్రెస్ అని పెట్టారు, ఇప్పుడేం పెడుతున్నారు? డ్రగ్ మార్టిన్ ఐఎన్సీ అని పెడతాను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పెడతాను. ఓకే డన్. అదే ఇప్పుడు దీంట్లో కింద సెలక్షన్స్లో ఎస్టాబ్లిష్మెంట్స్ నుండి నేను డేంజర్ అండ్ అఫెన్సివ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేంజరస్ అండ్ అఫెన్సివ్స్. సో దీనికన్నా కనీసం వాళ్ళు వెరిఫై చేయాలి కదా, డైరెక్ట్ ఇవ్వకూడదు కదా. అంటే దాని అర్థం ఏంటి? కేటగిరీయే డేంజరస్ అండ్ అఫెన్సివ్ అంటే డ్రైవర్ ఇవ్వకూడదు అసలు వితౌట్ వెరిఫికేషన్. నేను అదే చేస్తున్నా, చూద్దాం ఏం చేయాలి. అంటే దాని లొకేషన్ ఎక్కడ ఉంది, అది విత్ ఇన్ ద ఫ్యామిలీ లొకేషన్ ఏరియాలో ఉందా, అవన్నీ ఏం పట్టించుకోరు. అడ్రస్ అదేం కూడా పట్టించుకోరు. అంతే, ఏం లేదు. దీంట్లో కూడా మీరు చేస్తే బ్లాస్టింగ్ అని పెడతారు, లేకపోతే బ్లాస్టింగ్ కూడా కాదు. యాక్చువల్లీ దీన్ని మనము ఫర్టిలైజర్స్ ఏది తీసుకుందాం, ఏదో ఒకటి క్యాంఫర్ సల్ఫర్ రోసిన్, సరే ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనము టెస్టింగ్ కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. బ్లాస్టింగ్ అనేది తీసుకుందాం. ప్లింత్ ఏరియా ఒక 100 స్క్వేర్ ఫీట్ పెడుతున్నాండి. ఎస్ఎఫ్టీ 100, కొంచెం గట్టిగా మాట్లాడండి. 100 ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా పెడుతున్నాను. 100 ఎస్ఎఫ్టీ ప్లింత్ బ్లాస్టింగ్. రీలోడ్ టైపు సింగిల్ లేన్ అంటే రోడ్ టైపు. అంటే ముందు మీ బిజినెస్కి రోడ్ టైపు కింద సింగిల్ లేన్ ఉందా, 2 లేన్లు ఉన్నాయా? యాక్చువల్ అయితే సైజ్ ఆఫ్ ద రోడ్ కూడా తీసుకోవాలి. సైజ్ ఆఫ్ ద రోడ్ బట్టి స్క్వేర్ ఫీట్ క్యాల్కులేట్ అవుతుంది. అంటే 6 రూపాయలు వేయాలా మీకు స్క్వేర్, 4 రూపాయలు వేయాలా, 10 రూపాయలు వేయాలా? ఒక పెద్ద హాస్పిటల్ అయితే ఇప్పుడు బంజారాహిల్స్ ఉన్న హాస్పిటల్ అనుకోండి, దానికి 10 రూపాయలు ఉంటుంది. లేకపోతే చిన్న షాప్ అనుకోండి, దానికి 4 రూపాయలు ఉంటుంది. కానీ నేను ఇక్కడ నా ఇష్టం వచ్చింది ఇస్తున్నాను, ఎక్కడున్నా కూడా దాన్ని ఇస్తున్నాను బేసికలీ. అది కూడా ఇక్కడ ఏం వెరిఫై చేయట్లేదు వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు సర్కిల్ పెట్టారు. సర్కిల్ ఇప్పుడు చార్మినార్ పెడుతున్నాను, ర్యాండమ్గా పెడుతున్నాను. పత్తర్గట్టి వార్డ్ నెంబర్ తీసుకుంటున్నా. కులీవత్ లొకాలిటీ. ఓకే, డోర్ నెంబర్ సమ్ ర్యాండమ్ 10-1 అని పెడతా. యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో మున్సిపల్ ఆఫీస్ డోర్ నెంబర్ ఇచ్చిన, డైరెక్ట్ మున్సిపల్ ఆఫీసే. ఓకే, దీంట్లో ఏది చేస్తున్నా నో. ఇక్కడ చూస్ ఫైల్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్ మనం పెట్టింది చూపించింది పెట్టాను. ఐ డోంట్ హావ్ లైసెన్స్ అనేది ఐడి ప్రూఫ్. అంతే, అదే. ఓకే, లైసెన్స్ అగ్రిమెంట్ పెట్టాను. డన్. లైసెన్స్ అగ్రిమెంట్ అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి ఫోటో. అంతే, 2 మాత్రమే. అంతే, మనం ఏం యూజ్ చేయలేదు ఇక్కడ. ఏం చేయాలి. దీని ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ అప్లోడ్ కూడా నేను ఇదే పెడుతున్నాను యాక్చువల్లీ. మళ్ళీ మీకు ఇదే అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. యాక్చువల్ జేపెగ్. యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. డన్. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్స్ ఫర్ ఫ్యూచర్. నో ఏ వ్యాలిడేషన్ ఫ్యూచర్ రెఫరెన్స్ ఇచ్చేసింది చూసారా. ఇప్పుడు దీన్ని ఓకే కొట్టాను నేను. ఇప్పుడు పేకి వచ్చేసింది డైరెక్ట్. చూసారు, ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ పే అంటుంది. అంటే ఇంకా అసలు అక్కడ ఫీల్డ్ వ్యాలిడేషన్ జరగలేదు, ఆ హౌస్ నెంబర్లు కరెక్టా కాదా, డేంజరస్ బిజినెస్ అని ఇచ్చాను నేను. ఇంకా డేంజరస్ బిజినెస్ అంటే బాంబ్ బ్లాస్టింగ్ చేస్తాను ఇచ్చా అక్కడ. ఇందాకేమో డ్రగ్స్, ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ అని ఇచ్చా. బాంబ్ బ్లాస్టింగ్ అని ఇచ్చినా కూడా వాళ్ళు వెరిఫికేషన్ లేదు, డైరెక్ట్ పే, డబ్బులు మనకు వస్తే చాలు పే కొడుతున్నాను యాక్చువల్లీ. యాక్చువల్లీ ఇట్లా నేను చాలా శాంపుల్స్ చేశాను సార్. యాక్చువల్లీ చేసి జిహెచ్ఎం వీళ్ళ సాఫ్ట్వేర్లో లోపాలు పెట్టడానికి నా డబ్బులన్నీ అయిపోతున్నాయి. జిహెచ్ఎంసీ రికవర్ చేస్తో లేదు తెలియదు, బట్ విల్ పే ఇట్ ఫర్ దిస్ టైం. నేను నా యూపీఐ ఇస్తా. సో ఎంత చార్జెస్ ఉంటుంది దీనికి? ఇప్పుడు నేను తక్కువ ఇచ్చా కాబట్టి నాకు 350 రూపీస్ వస్తుంది. 300 అంటే ఎందుకంటే నేను మేము ఇలే కదా, 100 స్క్వేర్ ఫీటే ఇచ్చాను. 100 స్క్వేర్ అంటే మినిమం చార్జెస్ కాబట్టి దానికి 300 రూపాయలు ప్లస్ 50 రూపీస్ స్టేట్ అది మన గ్రీన్ ఫండ్ అని తీసుకుంటున్నారు, కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ గ్రీన్ ఫండ్ పేరుతో యాక్చువల్లీ చెట్లు పెట్టడము, లేకపోతే నాలాలు బాగు చేయడము, లేకపోతే చెరువులు బాగు చేయడం, చెట్లవి సంబంధించి గ్రీన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయాలి. అవి కూడా చేయట్లేదు. వచ్చింది నాకు
చూడండి నాకు పే వచ్చింది. ఇప్పుడు నేను పే కొట్టాను, నేను పే చేస్తున్నాను. కెమెరాకి చూపించండి, అది పే 350 రూపీస్, ఇటువైపు చూపించండి. 350 రూపీస్ వస్తుంది, నేను పే చేస్తాను. ఆయన ఆన్ ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి ఒకసారి మళ్ళీ చూపించరా. డన్, పేమెంట్ కూడా అయిపోయింది. 350 రూపీస్ ఛార్జ్ చూపించారు. డేంజర్ అండ్ అఫెన్సివ్ అంటే బిజినెస్ ఏంటి అన్న చూపించినప్పుడు అయితే స్క్రీన్ చూడాలి. ఒక్కసారి స్క్రీన్ చూడండి, వచ్చేసింది ఇక డాక్యుమెంట్. మనకి డాక్యుమెంట్ వచ్చేసిందా? అయిపోయింది, జనరేట్ అయ్యింది. ఒకసారి డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేయండి. సో ఇంత ఈజీగా అంటే ఐటీలో చాలా ఏదో చూసినాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అంటే చాలా పెద్ద వ్యవస్థ. జిహెచ్ఎంసీ 150 డివిజన్లు, హాఫ్ ఆఫ్ ది తెలంగాణకు సంబంధించి బడ్జెట్ ఇక్కడ 6,000 crores బడ్జెట్. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒకటి అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్లీ నేను మనం చేసిన తర్వాత ఓకే వీళ్ళు మొత్తం సాఫ్ట్వేర్ బ్లాక్ చేసి పడేసారు, చూసారా? బ్లాక్ అయిన సాఫ్ట్వేర్ కంప్లీట్ గా. అసలు ఏం మనం పే చేసామా, అసలు ఏం రాలేదు చూడండి. ఇప్పుడు మీరు చేసిన సక్సెస్ కాలేదు. సక్సెస్ అయిపోయింది, డబ్బులు తీసుకున్నారు. ఓకే, నిన్న డైరెక్ట్ ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్ అవ్వాలి కదా. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంటీ డేటా చేస్తున్నారు. బికాస్ ఇప్పుడు ఇది అయింది కాబట్టి, ఇష్యూ అయింది కాబట్టి రాత్రికి రాత్రి ఇప్పుడు సైట్ మార్చారు బేసికలీ. అది కూడా చూడండి మొత్తం బ్లాక్ చేయలేము మళ్ళీ, ఓన్లీ ఎంటీ డీటెయిల్స్ పెడతారు. కింద ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ ఓకే పెట్టారు. డబ్బులు వినగా ఏం రాలేదు ఇప్పుడు మీకు. మనకేమైనా డాక్యుమెంట్ జనరేట్ అయిందా ఇప్పుడు ఇక్కడ? అంతే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని బ్లాక్ చేసి పెట్టారు. ఎంటీ ఇప్పుడు రాత్రి ఇప్పుడు బ్లాక్ చేసింది ఇది. నిన్న మీరు ఇచ్చిన ఒకసారి పీసీఆర్ మన దగ్గర ఉంటే కనుక అదే నిన్న దగ్గర డాక్యుమెంట్ ప్లే చేయండి, దాంట్లో ఉంటుంది చూడండి. ఇది ఇప్పుడు వీళ్ళు బ్లాక్ చేశారు. నిన్నటి నుంచి నిన్న మీరు ఇష్యూ కూడా కాదు, ఇప్పుడు చేసి ఉంటారు 1 అవర్ బ్లాక్, ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది కదా. ఓకే, సో ఇది విషయం. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయి కనబడుతుందనంటే ఎవరైనా ఏదైనా అప్లై చేసుకోవచ్చు, ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కడైనా కట్టుకోవచ్చు. అంటే ఐటీలో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా. అంటే బేసిక్గా మాన్యువల్గా కనుక వెరిఫై చేయాలనుకుంటే ఎవరు వెరిఫై చేస్తారు దీన్ని? వీళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ శానిటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాఫ్ దీన్ని హ్యాండిల్ చేస్తారండి. అంటే ఆ జవాన్లు కానివ్వండి, ఎస్ఎఫ్ఏలు కానివ్వండి, వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి షాప్స్కి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ జారీలో ప్రక్రియను చూస్తారు. ఆఫీస్లో ఒక సిబ్బంది వీళ్ళు పోయి వాళ్ళకి చెప్తారు మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్తారు. ఇట్లా జనరేట్ అయిపోతుంది. అవును, మీరు చూసారు కదా. ఒకసారి ఫుల్ స్క్రీన్లో వేసుకొని పీసీఆర్ అది నిన్న కనిపించినటువంటి ఆ డాక్యుమెంట్ చూడండి, రైట్ సైడ్ బాక్స్లో మనకు కనబడుతుంది. నిన్న ఆయన డ్రగ్ మార్టిన్ కాంగ్రెస్ అని చెప్పి ఒక ఈ రకంగానే సేమ్ యాజ్ ఈజ్ రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేశారు ఐడి ప్రూఫ్ దగ్గర, అక్కడ డాక్యుమెంట్ లైసెన్స్ దగ్గర ఐ డోంట్ హ్యావ్ లైసెన్స్ అని చెప్పి ఇందాక ఏదైతే అప్లోడ్ చేశారో సేమ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు. సో అప్పుడేం జరిగింది, నిన్న సేమ్ 350 రూపాయలు కట్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ జనరేట్ అయింది, లైసెన్స్ టీఐఎన్ నెంబర్ కూడా జనరేట్ అయింది. అంటే ఆయనకి ఏదో బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ చేస్తున్నారన్నట్టుగా ఈ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఇది ఎవరి మీద? ఏకంగా మేయర్ పేరు మీదనే, గద్వాల్ విజయలక్ష్మి పేరు మీద డాక్యుమెంట్ జనరేట్ అయింది. ఇక పక్కన ఇప్పుడు చూస్తుంటే లేటెస్ట్గా మనం లైవ్లో ఉన్నాము. ఈ లైవ్లో ఉన్న సిచ్యువేషన్లో మనం ఒక డాక్యుమెంట్ జనరేట్ చేసేది ప్రయత్నం కూడా చేశాము. అప్పుడు జనరేట్ అయినటువంటి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే సెకండ్ బాక్స్లో కనబడుతుంది మనకి ఎంటీగా ఉన్న డాక్యుమెంట్స్ కనబడుతున్నాయి. ఏం లేదు, కనబడుతుంది, ఎంటీ పెట్టారు, సక్సెస్ కనబడుతుంది, డబ్బులు కట్ అయిపోయాయి. కానీ నిన్నటి నుంచి వివాదం నడుస్తుంది కాబట్టి నాకు తెలిసి బహుశా ఆ అప్లికేషన్ ఆ వెబ్సైట్ ని కొంత బ్లాక్ చేసి ఉంటారు. ఏసీ రెవెన్యూ గారికి కాల్ చేయొచ్చు, లైవ్ లో చేయొచ్చు, లైవ్ లో చేసి అడగండి, ఇట్లా బ్లాక్ చేశారా అని అడగండి, చెప్పేస్తారు మీకు. ఏసీ రెవెన్యూ గారి నెంబర్ ఇవ్వనా? ఒకసారి ఇవ్వండి. ఒకసారి జిహెచ్ఎంసీ అధికారులకు కూడా కాల్ చేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి టైప్ చేయండి. సో జిహెచ్ఎంసీకి సంబంధించి 2 విషయాలు ఇక్కడ. ఒకటి, గతంలో చర్చనీయాంశమైన ప్రాపర్టీ ట్యాక్స్. నోటరీ ద్వారా ఈ ల్యాండ్ నాదని చెప్పి ఒక డాక్యుమెంట్ మనం ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినా ఆ డాక్యుమెంట్ ద్వారా మనం ట్యాక్స్ పే చేసి ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కోర్టు కూడా వెళ్ళారంటగా శ్రవణ్ చెప్తున్నారు. ఆ కోర్టు కూడా వెళ్ళి ఈ ప్రాపర్టీ నాది కావాలంటే చూడండి నేను జిహెచ్ఎంసీకి ట్యాక్స్ కూడా పే చేస్తారని చెప్పి గతంలో కొంతమంది క్లెయిమ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఒక ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ట్రేడ్ లైసెన్స్ కూడా ఈ ఏకంగా డ్రగ్స్ మారక ద్రవ్యాల షాప్ ఓపెన్ చేస్తున్నారని చెప్పి ఆయన తీసుకున్నారు. ఉదయం నుంచి కూడా ఏదైతే శ్రవణ్ చేసినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ వెలుగులోకి వచ్చిందో, శ్రవణ్ గారు చేసినటువంటి డాక్యుమెంట్ అందరూ కూడా ఆశ్చర్య గురి అవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో డ్రగ్స్ యథేచ్ఛగా ఇంత అమ్ముకోవచ్చా అనే రకంగా క్రియేట్ అవుతుంది. ఒకసారి జిహెచ్ఎంసీ అధికారి, ఆయన పేరు స్నేహ శబరీష్, ఐఏఎస్ ఆఫీసర్. రెవెన్యూ, ఏసీ రెవెన్యూ అంటే రెవెన్యూకి సంబంధించి ఐటీ కూడా అవే, ఐటీ అండ్ రెవెన్యూ ఆవిడే. ఓకే, జిహెచ్ఎంసీ అధికారి, ఐటీ అండ్ రెవెన్యూ, ఆవిడ పేరు ఐఏఎస్ ఆఫీసర్ స్నేహ శబరీష్. ఎస్, హలో మేడం. Hello. Madam, Manoj speaking from RTV. Yeah. Yes, madam, we have come across an issue.
ఐటీ డిపార్ట్మెంట్లో ఇది ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ టైంలో కొన్ని ఫ్రాడ్స్ బయటకు వచ్చాయి మేడం. కార్పొరేటర్ శ్రవణ్ గారు అని చెప్పి మా నోటీస్ తీసుకొచ్చారు. లైవ్ లో ఉన్నాం ప్రెసెంట్ మనం. No, 1 second. That issue has already been rectified. That is the general SOP as part of ease of doing business. Okay. People get incented, but it is undergo scrutiny also. It has been scrutinized and found to be false and already been deleted. అంటే బిఫోర్ శ్రవణ్ గారు చెప్పక ముందు అది రెక్టిఫై అయిందా? ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పిన తర్వాత మీ దృష్టికి వచ్చిందా? No, 1 second, I'm telling you. It is a standard operating procedure of applying any trade license number. ఓకే. As part of ease of doing business. Okay. So that is how people apply. Okay. But it is also subject to scrutiny. In the same document, if you see, it is clearly mentioned in the terms and conditions. Okay. Okay. That if any of this information provided is found to be false, the certificate will be cancelled. It is clearly mentioned in the terms and conditions. దాని స్క్రూటినీ ప్రీవియస్ గా స్క్రూటినీ చేసే అవకాశం ఉందా మేడం? స్క్రూటినీ చేశారా? ఎన్ని చేశారు? స్క్రూటినీ చేసే అవకాశం లేదు. As part of ease of doing business, we give instant number which will then undergo scrutiny and it will get blocked. Okay. After scrutiny. అంటే ఇంతవరకు ఏమైనా స్క్రూటినీ చేసి ఇష్యూ చేసిన సంఘటనలు ఉన్నాయా? స్క్రూటినీ చేయకుండానే? Of course ఉన్నాయండి. ఇప్పుడు మా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది మేడం. శ్రవణ్ గారు క్రియేట్ చేసింది డ్రగ్ మార్టిన్ కాంగ్రెస్ అని చెప్పి ఆయన క్రియేట్ చేసినటువంటి. ఆల్రెడీ డిలీట్ అయిపోయిందండి. ఆఫ్టర్ స్క్రూటినీ ఇట్ హస్ బీన్ డిలీటెడ్. స్క్రూటినీ చేశారైతే మీరు? స్క్రూటినీ ఎవ్రీ టిన్ నంబర్ విల్ అండర్గో స్క్రూటినీ. ఓకే. సరే, ఇక్కడ టిన్ నెంబర్ ఇష్యూ అయింది కదా. టిన్ నెంబర్ ఇష్యూ అయిన తర్వాత స్క్రూటినీ ఉంటుంది అయితే? టిన్ నంబర్ అవునండి. as part of ease of doing business we give instant pins. Okay. అందులో terms are provisional. Our certificate itself says it is a provisional certificate. Okay. Please see the PDF very carefully. Okay. Before giving tin number అప్పుడు స్క్రూటినీ ఉంటుంది కదా మేడం? ఒక్క నిమిషం. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు యూనియన్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఓకే. అంటే ఎక్కడైనా కూడా బిఫోర్ స్క్రూటినీ మనం సిటిజన్స్ డోంట్ హ్యావ్ టు గో ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు డిఫరెంట్ ఆఫీసెస్ టు గెట్ దేర్ అప్లికేషన్స్ వెరిఫైడ్. బట్ ఇట్ లీడ్స్ టు మెనీ ఫ్రాడ్స్ కదా మేడం? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ ఉన్నాయి? It will not lead to any fraud. We will do టర్మ్స్ అండ్ instant కండిషన్స్ ఎక్కడ ఉన్నాయి? verification. మనం చేసేటప్పుడు కనబడలే, ఇక్కడ కనబడలే. ఎక్కడ ఉన్నాయి ఈ టర్మ్స్? డాక్యుమెంట్ లో అయితే ఆయన చూపించిన Please follow the terms and conditions that are mentioned in the certificate. దీంట్లో అయితే terms and conditions ఏం చూపించట్లేదు మేడం. అందులో ఉన్నారండి. The same certificate which the respected corporator has flagged it in the same certificate only the terms and conditions are very clearly ఎక్కడ ఉన్నాయి? mentioned. చదవండి. ఓకే. Okay, సో ప్రీవియస్ గా that it ప్రాపర్టీ is ట్యాక్స్ liable for cancellation if the information is found to be false. I do not have anything much to say on this. Thank you so much. త్వరగా గతంలో ప్రాపర్టీ ట్యాక్స్ కట్ చేశారు ఫోన్. కట్ చేశాను. సో ఫోన్ కట్ అయిపోయింది. సో తను చెప్తున్న మాట ఏంటంటే మేము డిలీట్ చేసాం ఆల్రెడీ. ఇందాక శ్రావణ్ గారు క్రియేట్ చేసిన డ్రగ్ మార్టిన్ కాంగ్రెస్ అనేది డిలీట్ అయిపోయింది, అది ఫేక్ అని మేము స్క్రూటినీ చేసాం అంటున్నారు. అయితే ఇక్కడ స్క్రూటినీ ప్రాసెస్ అనేది బిఫోర్ ఎవరైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే ముందుగా వాళ్ళు అప్లై చేసినప్పుడు స్క్రూటినీ చేసినాక సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత స్క్రూటినీ చేయడం అంటే తేడా కూడా కనబడుతుంది. ఎందుకంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, మాకు కొంత ఈజీ డూయింగ్ కింద ఉంటుంది, అందరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగడం ఇష్టం లేక ఈ రకంగా చేసామని చెప్తున్నారు. బట్ డెఫినెట్గా ఎంత సక్రమంగా అయితే దీన్ని వినియోగించే అవకాశం ఉంటుందో అంతే అక్రమంగా అంతే రకరకాలుగా కొంత డిఫరెంట్ కూడా ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. శ్రవణ్ గారు మీ డాక్యుమెంట్ డిలీట్ అయిపోయింది. అదే నేను చెప్పాను కదా, వాళ్ళు మోడిఫై చేశారని మీకు చెప్పాను క్లియర్ గా. ఆమె చెప్తున్నా ఒప్పుకున్నారు ఒకటి ఫస్ట్. సెకండ్ థింగ్ ఆమె ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారు. మనం ఇంత ప్రాసెస్ చేశాము, ఎక్కడైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపించింది? ఫస్ట్ చూపించలేదు అది అసలు మనం అప్లికేషన్ టైంలో చూపించలేదు. మీరు డాక్యుమెంట్ ఫైనల్ అయిన తర్వాత అది కూడా చదువుతాను నేను. ఫస్ట్ అసలు ఫీల్డ్ వ్యాలిడేషన్స్ చేద్దాం. మనం ఇచ్చిన డేటా కరెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ద్వారా ఇది ఈజీ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దాని అర్థం ఫీల్డ్ కూడా వ్యాలిడేట్ చేద్దాం కాదు కదా అర్థం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అర్థం ఏంటంటే మీ ఆన్లైన్ మెకానిజం ని ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ తీసుకునేటువంటి ప్రక్రియ చేపట్టండి అని అర్థం. అంతేగాని మీ ఆన్లైన్ అప్లికేషన్ లో కనీసం ఫీల్డ్ వ్యాలిడేషన్స్ కూడా పెట్టద్దని అర్థం కాదు కదా. మీరు ఫీల్డ్ వ్యాలిడేషన్స్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లోనే ఫీల్డ్ వ్యాలిడేషన్స్ పెట్టుంటే ఏం ప్రాబ్లం అవుతుంటే మీరు చెప్పండి. అంటే దాంట్లో డేటా ఎక్కడ వెరిఫై చేయలే, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పలేవు. ఒకటి. రెండు, మీరు గతంలో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చేశారు కాబట్టి మీరు అంటున్నట్టుగా మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏమైనా చేంజెస్ చేశారా? ఇప్పుడు 1,00,000 డాక్యుమెంట్లను రివిజిట్ చేశారండి, క్యాన్సిల్ చేసిన నా సమాచారం. దానిపైన పదే నేను అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే అవకతవకలు బయటపడి. ఎప్పుడు ఈ వెబ్సైట్ ఎప్పుడు రూపొందించబడింది? ఇది ఈ వెబ్సైట్ అంటున్నారా? మేబీ ఇట్ షుడ్ బి మోర్ దెన్ 1 year. ఒకటి 1 year అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఒకటండి ఈజీగా డైవర్ట్ చేస్తున్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్కి దీనికి సంబంధం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే అర్థం ఏంటంటే జనాలకు వ్యాపారం అప్లై చేసుకోవడం కోసము ఈజీగా ఒక మెకానిజం డెవలప్ చేయండి అన్నారు. ఈజీగా మెకానిజం డెవలప్ చేయడం అంటే దీని వల్ల కొంత జెన్యున్ గా నిజంగానే చిరు వ్యాపారులకు అయితే కొంచెం గుడ్ న్యూస్. వ్యాపారులు ఎవరు చేస్తారండి? ఇప్పుడు చిన్న షాప్ వాళ్ళు ఉన్నారు అనుకున్నాము, చిన్న షాప్ వాడు ఆన్లైన్లో వచ్చి చేస్తాడు ఎక్కడైనా? ఎక్కడ చేసుకోడు. వాళ్ళు మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి చేసుకుంటారు వాళ్ళు. ఓకే, మున్సిపల్ చిన్న వ్యాపారులు ఎవరు చేసుకోరు. దీంట్లో ఎంత స్కామ్ నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక అదే అడదాం అనుకున్నాను, సరే నేను మీరు అడిగినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఫర్ ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఇప్పటి వరకు ఆన్లైన్గా ఇచ్చిన అప్లికేషన్స్లో ఎన్ని స్క్రూటినీ చేశారని మీరు అడిగి సమాధానం లేదా? స్క్రూటినీ చేయలేదు అంటే తర్వాత స్క్రూటినీ ఉంటుంది అంటున్నారు. నాట్ ఈవెన్ 5%. ఓకే, ఆ తర్వాత కూడా ఇప్పుడు నేను మీరు సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత అయినా వెరిఫై చేయాలిగా పోనీ. ఓకే, కనీసం 5% ఆ తర్వాత కూడా అంటే నేను ఇప్పుడు తీసి పాత డేటాలో చూపిస్తా. 6 నెలల క్రితము అప్లై చేసినటువంటి అనేక సర్టిఫికెట్లు ఈ రోజు వరకు కూడా వెరిఫై కాలే. ఒకవేళ నేను అటువంటి 100 సర్టిఫికెట్లు చూపించాను అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీరు క్రియేట్ చేసినవే లేదు, జనాలు అప్లై చేసుకున్నారు. ఓకే, నార్మల్ గా పబ్లిక్ అప్లై చేసుకున్నారు. ఓకే, 6 నెలల క్రితం ఇట్లనే ఆన్లైన్ 6 months బ్యాక్ అప్లై చేసుకున్నారు, సర్టిఫికేట్ జనరేట్ అయింది. మరి వాళ్ళని వెరిఫై 6 months లోపల వెరిఫై చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు అంటున్నాను నేను. ఓకే, అంటే వాళ్ళు చేయట్లేదు. నేను అదే అంటున్నా, ఏదో తప్పించుకోవడం కోసము. మొత్తం మీద ఐటీలో లోపాలు ఇవన్నీ కూడా. ఇంకోటి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారు, మనం చేసినప్పుడు కనబడలే. సెకండ్ ఇక్కడ కూడా ఈ కింద కూడా ఏముందని చెప్పండి. ఇప్పుడు నేను ఇది కూడా చదువుతున్నా, ద ట్రేడ్ కండిషన్స్ దీంట్లో మీరు చదువుతాను దీంట్లో క్లారిటీగా. సో దీంట్లో వాళ్ళు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ దట్ ద ట్రేడర్ షెల్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అదర్వైజ్ ట్రేడ్ లైసెన్స్ ఇస్ డీమ్డ్ టు బి క్యాన్సిల్డ్ అని ఒకటి ఉంది. సో దీంట్లో ఒక 4 అంశాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా అంటే ఈ అంశాలన్నీ కూడా ముందుగా వాళ్ళు దాంట్లో మీకు ఫన్నీగా ఉంటుంది, ఒక్కసారి చదవండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో కావాలంటారు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమో కదా చెప్పరు. ఇక్కడ కింద ఉన్నట్టున్నాయి కదా, ట్రేడ్ లైసెన్స్ ఇస్ డీమ్డ్ టు బి సపోజ్డ్ ఆర్ క్యాన్సిల్డ్ ఇఫ్ ఎనీ అదర్ అప్లికబుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఫౌండ్ టు హ్యావ్ బీన్ contravened. Next, sir, in case of eating establishments, the conditions attached here are to be fulfilled. Eating conditions ki right. మనం బ్లాస్టింగ్ కంపెనీ, మన డ్రగ్స్ కంపెనీ, ఓకే, అప్లై కాదు అకార్డింగ్ టు బిజినెస్ కండిషన్స్ లేవంటారు మీరు. అసలు చెత్త అంటున్నారు. వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చెత్త అంటున్నారు, ఇన్వాలిడ్ అంటున్నారు. సార్ ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు వీళ్ళు? ఓకే, ఇప్పుడు ఇవేమైనా వ్యాలిడ్ కండిషన్సా? ఏమైనా వ్యాలిడ్ కండిషన్సా? సో ఏదేమైనా కూడా ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డెఫినెట్గా అందరూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. డ్రగ్ లైసెన్స్ అంటూ కూడా అప్లై చేసుకున్న వచ్చిన తర్వాత ఇంకా ఇంతకు మించిన దుర్మార్గం, ఇంత మించిన నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆవిడకే కాల్ చేస్తాం. స్నేహ శబరీష్ ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ ఐటీ అండ్ రెవెన్యూ చూస్తున్నారట జిహెచ్ఎంసీ ఆఫీస్లో. సో ఆవిడకి నేరుగా ఫోన్ చేసినప్పుడు స్క్రూటినీ చేశామంటూ చెప్తున్నారు. మొత్తం మీద అయితే నిన్న శ్రవణ్ గారు చేసిన అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయితే డిలీట్ అయిపోయిందంట. తాజాగా ఆయన ఇప్పుడు మన లైవ్లో కూడా చేసినప్పుడు నిన్న వచ్చింది ఆ అప్లికేషన్ జనరేట్ అయింది, టిన్ నెంబర్ కూడా జనరేట్ అయింది. ఇప్పుడు తాజాగా ఆ వెబ్సైట్ కూడా నాకు తెలిసి బహుశా బ్లాక్ చేసి ఉంటారు. అమౌంట్ కట్ అయిపోయింది, సక్సెస్ వచ్చింది, కానీ ఎటువంటి డీటెయిల్స్ కూడా రాలేదు. సో లేటెస్ట్గా